పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్పై ఏసీబీ అధికారులు దాడి చేశారు. 498 సెక్షన్ కేసులో నిందితులను తప్పించేందుకు ఎస్ఐ ప్రసాద్, రైటర్ నాగేశ్వరాలు 25,000 డిమాండ్ చేశారని బాధితుడు సాగర్ ఏసీబీని ఆశ్రయించాడు. జీప్ డ్రైవర్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్ శ్రీహరిరాజు తెలిపారు. టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక కేసు రిపోర్ట్ అయిందండి. అంటే నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో 6/2004 అని ఇది 498 కేసు అండి. అందులో డబుల్ డిమాండ్ చేస్తున్నారనేసి అందులో ఒక సాగర్ అని ఒక ఎక్యూజ్డ్ ఉన్నారు. ఆ కేసులో ఎక్యూజ్డ్ మా కేసులో ఫిర్యాదు అనమాట. ఆ కేసులో ముద్దాయిల విషయంలో కొంతమంది తీసేస్తామని, ఛార్జ్ షీట్ ఏమో వాళ్ళకి అనుకూలంగా పెడతామని చెప్పేసి గత 3 నెలలుగా అంటున్నారు అనమాట. ఈయన కూడా వాళ్ళ ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నారు. అంచేత లంచం ఇవ్వడం నాకు నచ్చలేదు. నచ్చక రిపోర్ట్ ఇవ్వడం, ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము బేసిక్ ఎంక్వైరీలు చేసుకుని ఈరోజేమో ట్రాప్ చేస్తాం. రాజమండ్రి ఏసీబీ డిఎస్పీ, ప్రజెంట్ ఏలూరు ఇన్ఛార్జ్ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.